హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు జిప్సాన్ ఛానల్. మీరు ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే త్వరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఏంటంటే టొమాటో చట్నీ. ఇది 5 మినిట్స్లో అయిపోతుంది. చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా దీనికోసం ఒక కుక్కర్ తీసుకోండి. ఆ కుక్కర్లో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేయండి. ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక ఇందులో ఆవాల్ని యాడ్ చేయండి. ఈ ఆవాలు చిటపటలాడాక ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, వెల్లుల్లిని యాడ్ చేయండి. ఇవి కాస్త రెడ్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేయండి. తర్వాత ఇందులో కరివేపాకు, పచ్చిమిర్చిని యాడ్ చేయండి. ఇవన్నీ కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేస్తూ ఉండండి. ఇలా అవి బ్రౌన్ కలర్లోకి వచ్చాక సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కల్ని అందులో యాడ్ చేయండి. కొద్దిగా పసుపు, మీ టేస్ట్కి సరిపడా సాల్ట్, మీరు ఎంత కారం తింటారో అంత సరిపడా కారంని యాడ్ చేసుకోండి. టమాటా అనేది కొద్దిగా మెత్తగా అయ్యాక ఇందులో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని యాడ్ చేయండి. దీనివల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మళ్ళీ దీన్ని గరిటెతో ఒకసారి తిప్పి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేయండి. దీనివల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇందులో ఉన్న టమాటా పచ్చివాసన వెళ్ళడానికి కాసేపు కుక్కర్ మూత పెట్టి 1 విజిల్ వచ్చేంత వరకు ఉడకపెట్టండి. ఇలా 1 విజిల్ వచ్చాక ఈ టమాటాని స్మాష్ చేయండి మెత్తగా అయ్యేంత వరకు. ఆ తర్వాత కాసేపు ఒక 2 to 3 మినిట్స్ వరకు హీట్ చేయండి. అందులో ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు. అంతే, సింపుల్గా ఉంది కదా. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.